ఇద్దరు ఎదురెదురు పడ్డప్పుడు పలకరించుకోవడం మిత్రధర్మం. ఎలా పలకరించినా సరే పలకరించడం మాత్రం తప్పనిసరి. సాయంత్రం 4 గంటలకు కలిసినటువంటి వ్యక్తితో ఏం మామా భోజనం అయిందా అని అడగొచ్చు. కాకుంటే పెడతావా, ఈ సమయంలో పెడతావా అని మాత్రం అడగక్కర్లేదు. ఒక అతను ఇంటి ముందు కూర్చొని తాడు పేనుతూ కూర్చున్నాడు అనుకుందాం. అక్కడికి వెళ్ళినటువంటి వాడు, వచ్చినటువంటి వాడు మామా తాడు పేనుతున్నావా, కాకా తాడు పేనుతున్నావా, బాబాయ్ తాడు పేనుతున్నావా, ఏరా తాడు పేనుతున్నావా అని అడగవచ్చు. కనిపించడం లేదా అని చిరాకు పడాల్సిన అవసరం లేదు, పలకరింపుకే అని సరిపెట్టుకోవచ్చు. ఇద్దరు సినిమా హాల్లో కలిశారనుకోండి, ఏం బ్రో సినిమాకి వచ్చావా అంటాడు. సినిమా హాల్కు సినిమాకి రాక ఎందుకు వస్తాను, ఏమైనా కూరగాయలు కొనుక్కోవడానికి వస్తానా అని విసుక్కోవాల్సిన అవసరం లేదు, అది పలకరింపు. కాబట్టి పలకరింపు ఎలా పలకరించినా పర్వాలేదు, దానిని మనం యాక్సెప్ట్ చేయవలసిందే. కానీ పలకరించడం మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి.